15 ఉన్నాయండి. చూశారు కదా. ఇప్పుడు ఏదైనా బలమైన కోరిక ఉంటే అక్కడ మోకాళ్ళ పైన ఉండి నడుస్తున్నారు కదా, ఆ విధంగా నడుస్తారు. ఈ 15 మండపం దగ్గర చిన్న చిన్న గృహంలాగా మండపాల్లాగా ఉన్నాయి కదా, ఒక్కో మండపం దగ్గర ఇట్లా ఆగి ప్రేయర్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా. మొత్తం యూ షేప్లో ఉంటుందండి. మొత్తం యూ షేప్లో ఉంటుంది. అక్కడ వరకు యూ షేప్లో ఉంటుంది. ఓకేనా. అక్కడ వరకు యూ షేప్లో ఉంటుంది. అమ్మాయిది అయిపోయింది. యూ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొక మండపం ఉంది సాగర్ మాత చర్చిలోనే. ఇది పరిశుద్ధ జపమాల క్షేత్రం. మీరు చూడండి, పరిశుద్ధ జపమాల క్షేత్రం కనబడుతుందా? చూపిస్తాను చూడండి. పరిశుద్ధ జపమాల క్షేత్రం. ఓకేనా. కొంచెం క్లోజ్లో వెళ్దాం దేవుడికి. ఎక్సలెంట్గా ఉంది కదా, బాగుంది కదా. ఓకే. ఇటు ముందుకు వెళ్ళిపోతే మనకు లోపల కూడా చిన్నగా ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ పవిత్ర ధ్యాన మందిరము అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు చాలా గోపురాలు ఉంటాయి. దాంట్లో కూడా ఒక్కొక్క వాళ్ళు మీకు చెప్తాను. ఇలా ఒక్కొక్క సింబల్స్ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఒకటవ సంతోష దేవదూ రహస్యన్మం గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పుట. ఇక్కడ కనబడుతుంది కదా, గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పుట. ఈ సన్నివేశానికి ఇలా మనకు చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దాకా ఉన్నాయండి మనకి. ఇలా చూసుకుంటే ఇలా 20 దాకా ఉన్నాయి. చూశారు కదా. ఇలా ఒక్కొక్క ఫోటో దగ్గర, ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క రెఫరెన్స్, ఆ లోపల ఉన్నటువంటి వాటన్నిటి గురించి ఉంటుంది మనకి. చాలా క్లుప్తంగా క్లియర్గా ఉంటుంది. ఓకేనా. ఇది 2వ దోష దేవ రహస్యము, సంతోష దేవ రహస్యం. దేవదూత ఎల్బిజేత్నమునకు సందర్శించుట. చూసారా. ఇలా ప్రతి ఒక్క సన్నివేశాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ చూశారు కదా, మనకు ఆకాశంలో కూడా ఎంత క్లియర్గా మనకు ఆ స్కైతో మండపం ఎంత బాగా కనబడుతుంది. ఇలా చుట్టూ ఇలా ఉన్న తర్వాత ఇది కొంతసేపు అయినాక లైట్స్ ఆన్ చేస్తాం అనుకుంటున్నాం. మేబీ మనకి మధ్యలో నుంచి వస్తే, నేనైతే సైడ్ నుంచి వస్తున్నా, మధ్యలో నుంచి వస్తే మనకి ఇక్కడ మరియమ్మ అనుకుంటా ఒక వైట్ పాలరాతి శిల్పంలాగా, అంటే యేసుక్రీస్తును తన ఒడిలో పడుకోబెట్టుకొని కూర్చున్నటువంటి సన్నివేశాన్ని మనం క్లుప్తంగా చూడవచ్చు. చూడండి.
చూసారా? ఇలాగే మనం రైట్ తీసుకొని వెనకకి వెళ్తూ ఉంటే ఇందాక చెప్పాను కదండి, పవిత్ర ధ్యాన మందిరము అని. ఈ పవిత్ర ధ్యాన మందిరము ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి పవిత్ర ధ్యాన మందిరం. ఇక్కడ కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఒక సింబల్స్ అనేది అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఒక దేవదూత, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇంకో దేవదూత, అండ్ కింద మందిరం. ఎప్పుడు కట్టారు అనే దానికి అనుకుంటా 2010 చూసారా, 2010లో కట్టినట్టున్నారు మందిరం. ఇది లోపల చూడండి, యేసుక్రీస్తు ధ్యాన మందిరం అని అంటే యేసుక్రీస్తు తన తోటలో ప్రార్థన చేసుకున్న ప్రతిసారి ఆయన ఒక కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు కదండి, అటువంటి సన్నివేశాన్ని ఇక్కడ క్లుప్తంగా చిత్రీకరించడం జరిగింది. చూశారు కదా, యేసుక్రీస్తు ధ్యానం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. మనకు అప్పుడు మనం స్వయంగా చూడకపోయినా ఇప్పుడు ఈ సింబల్స్ ద్వారా, ఈ ఫొటోస్ ద్వారా మనకు క్లియర్గా చెప్తున్నారు. ప్రభు వారు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు అలా కొండపైకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకు స్టెప్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్కి వస్తేనేమో నాగార్జున సాగర్ కాలువ, అట్లా లైట్గా అటు వెళ్తే స్ట్రైట్గా వెళ్తే పాపికొండలు, ప్లస్ ఇంకా ఏమంటారు శ్రీశైలం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ లోపల నుంచి అలా వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఒకటే కనెక్షన్లో ఉంటాయి కదా. నాగార్జున సాగర్ అంటే పెద్ద ఒక నది, సముద్రాన్ని తలపించేటువంటి ఒక పెద్ద నది కదా. చూసారు, అక్కడ గాలి కూడా బాగా వీస్తుంది, ఆకాశం కూడా ఎంత క్లియర్గా బాగుంటుంది చూడడానికి. చుట్టుపక్కల గ్రీనరీ, కొండలు చాలా అందంగా ఉన్నాయి. మనం ఇలాగే పైకి వెళ్దాం. సరే, పైన కూడా చిన్న సన్నివేశాన్ని మనకు తెలిపేటువంటి ఇది ఉంది, చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే మనకు సాగర్ మొత్తం కనబడుతుంది. సాగర్ చర్చి, మాత చర్చి, లోకల్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కనబడుతుంది. ఇక్కడ లైట్స్ అయితే ఆన్ చేయలేదు, సో ఇక్కడ చిన్న బాలయేసును మనకు చిన్నప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉండేవారు, ఏం చేశారు అని చిన్న చిత్రీకరణలో మనకు చూపిస్తున్నారు. బాలయేసు ఇది లైటింగ్ లేదు కాబట్టి కొంచెం మనకు డల్గానే కనబడుతుంది. ఈ వైపు నుంచి చూస్తే మనకు మొత్తం సాగర డ్యామ్ మొత్తం కనబడుతుంది. ఆ లాస్ట్కి వచ్చి చూస్తేనైతే రైట్ సైడ్లో అక్కడే మనకు నాగార్జున సాగర్ గేట్స్ అనేవి కనబడతాయి. కొంచెం జూమ్ చేసి చూద్దాం, క్లారిటీగా ఉన్నా లేకపోతే ట్రై చేయండి. ఆ ప్లేస్లోనే మనకు నాగార్జున సాగర్ గేట్స్. ఇది పైకి, ఆ డౌన్కి అయితేనేమో మనకు తెలంగాణకి వెళ్ళే వాటర్, పైకి ఆంధ్ర, కిందకి తెలంగాణ.
చూసారా, ఇది ఇప్పటి వరకు ఇంతవరకు ఉన్నది మనకి సాగర్ మాతా చర్చ్ అప్డేట్స్.